సైకాలజీ ఆఫ్ లవ్, క్రష్ అండ్ అట్రాక్షన్. ఈ టాపిక్ మీద ఈరోజు వీడియో ఉండబోతుంది. ఐ యామ్ సౌమ్య, సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. మనందరి జీవితంలో ఎప్పుడో ఒకసారి లవ్, అట్రాక్షన్, క్రష్ అనుభవం తప్పనిసరిగా ఉండే ఉంటుంది. కానీ మనం ఎవరినైనా ఎందుకు ఇష్టపడతాం? అది నిజమైన ప్రేమ లేక ఒక క్రష్ మాత్రమేనా? ఈ సంగతులపై మనసు ఎలా స్పందిస్తుంది అనే విషయం తెలుసుకుందాం. ఒకవేళ మన క్లాస్లో లేదా ఆఫీస్లో ఎలాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయినా ఎవరైనా మనసు దోచుకున్నట్టు అనిపిస్తే అది క్రష్ మాత్రమే. క్రష్ అనేది డొపమైన్, సెరోటోనిన్ లాంటి హార్మోన్ల ప్రభావం. మన మెదడు రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది టెంపరీగా ఉన్నా చాలా ఇంటెన్స్గా కనిపించవచ్చు. ఆకర్షణ అనేది 3 రకాలుగా వర్తిస్తుంది. ఫిజికల్ ఆకర్షణ, ఎమోషనల్ కనెక్షన్, ఇంటలెక్చువల్ బాండ్. మన మెదడు ఫేషియల్ సిమ్మెట్రీ, వాయిస్ టోన్ అండ్ ఐ కాంటాక్ట్ అండ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, అటాచ్మెంట్ స్టైల్ కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి. ప్రేమ అంటే కేవలం ఫీలింగ్ మాత్రమే కాదు, అది ఒక డెసిషన్ కూడా. లవ్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనినే కడిల్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది ట్రస్ట్, బాండింగ్, సెక్యూరిటీ ఫీలింగ్స్ని ఇస్తుంది. డీప్ లవ్ అంటే ఇంటలెక్చువల్ కనెక్షన్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఎమోషనల్ ఇంటిమసీ, కన్స్టెంట్ కేర్ అండ్ అండర్స్టాండింగ్ ఉండటమే లవ్. క్రష్, అట్రాక్షన్, లవ్ అన్నీ హ్యూమన్ సైకాలజీలో ఒక పార్ట్. కానీ లవ్ అంటే పేషెన్స్, అండర్స్టాండింగ్, ట్రస్ట్ ఉంటేనే అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉన్నా మనసుని అర్థం చేసుకుంటే రిలేషన్షిప్స్ ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ మీద ఇంకా డీప్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్ మీద ఇంకా డీప్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.